ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైతేనే నేను ధర్మకర్తగా ఉన్న గుడిలో పోయిన తాళి దొరికేసింది. ఐఎమ్ హ్యాపీ నౌ. ఇక సంతోషంగా ప్రమాణ స్వీకారానికి ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఇప్పుడే వస్తానమ్మా. శ్రీనివాసరావు భార్యతో కలిసి ఇలా వస్తున్నాడేంటి? నమస్కారం బావగారు. ఏంటి ఇలా వచ్చారు? అన్నయ్య, నా బిడ్డని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. నేను ఇప్పుడే టీవీలో చూశాను. అయినా తులసి అమ్మవారి తాళి దొంగతనం చేయడం ఏంటి? లేదు బావగారు, మీ కూతురు ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మీరు చూసిందంతా విన్నదంతా అబద్ధం. అది నిజం కాదు. అమ్మవారి తాళి మీ ఇంట్లోనే దొరికా కూడా ఇంకా బుకాయిస్తారేంటి? అవును, కానీ ఇదంతా ఎవరో కావాలని చేసింది బావగారు. నా కూతురు తప్పులు చేసేది కాదన్నయ్య. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని దాన్ని విడిపించాలి. ఏంటి? నేను విడిపించాలా? అవునన్నయ్య, మీరు రాజకీయంగా పలుకుబడుండి పైగా ఆలయ ధర్మకర్త మీరొక్క మాట చెప్తే నా బిడ్డ ఇంటికొస్తుందన్నయ్యా. చూడండి, మీరు చెప్పినట్టే నేను ఆలయ ధర్మకర్తని. త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నాను. ఈ టైంలో నేను పోలీసులకు ఫోన్ చేసి దొంగని, అదే మీ కూతుర్ని వదిలేయమని అడిగితే రేపు న్యూస్ లో ఒక దొంగని విడిపించిన కాబోయే ఎమ్మెల్సీ అని చెప్పేసి చెప్పుకుంటారు. తర్వాత ఎమ్మెల్సీ కాదు కదా, కౌన్సిలర్ గా కూడా టికెట్ రాదు. ఇంకేదైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. ఇలా ఇంటికి కూడా రానవసరం లేదు. కావాలంటే కోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకోండి. దానికి అవసరమైన డబ్బిస్తాను. ఇదిగోండి, తీసుకోండి. వద్దన్నయ్య, అవి మీ దగ్గరే ఉంచండి. మీరన్న మాటలు చాలు మాకు. దానికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. చాలా కృతజ్ఞతలు బావగారు. పదలక్ష్మి, వస్తాం. హలో హలో సిద్ధు, చెప్పండి. ఏం లేదు, అర్జెంటుగా ఒకసారి ఇంటికి వస్తావా? ఎందుకు? ఏం లేదు, మీ నాన్న ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడదామని. అలాగేనండి, ఇప్పుడే వస్తాం. సిద్ధు వస్తున్నాడమ్మా. ఎస్, తులసి జైలుకు వెళ్లేదాకా సిద్ధుకి విషయం తెలియకుండా చూడాలి. ఏంటి కొత్తగా అత్తారింటికి వచ్చిన పెళ్లి కూతుర్లా ఇక్కడే నిలబడిపోయావు? మంగళహారతి ఇచ్చి స్వాగతం పలకాలా? అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇది నా పోలీస్ స్టేషన్. ఇక్కడ అన్నీ నేననుకున్నట్టు నాకు అనుకూలంగా జరగాలి. అప్పుడే నేను సాటిస్ఫై అవుతాను. మరి చేస్తావా సాటిస్ఫై? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బో, ఇంగ్లీషు. నువ్వు మరీ స్వీట్గా మాట్లాడుతుంటే నా బాడీ హీట్ పెరిగిపోతుంది. కలిసే ఉంటాంగా. నువ్వు కోఆపరేట్ చేసావనుకో, నేను నీకు శిక్ష తగ్గే ఏర్పాటు చేస్తాను. నేను తప్పు చేయనప్పుడు నాకు శిక్ష ఎలా పడుతుంది? ఈ మాట స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కామన్గా చెప్తూ ఉంటారు. నళిని, నువ్వేమంటావు? అవును సార్, మీరేదంటే అదే. చూసావా? అదే నీకైతే
చాలా ఇస్తా. ఏమంటావు? చూడండి, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏయ్ ఏంటి మా సార్ మీద వాయిస్ రేస్ చేస్తున్నావు? నళిని, కూల్ కూల్. కొత్త పెట్ట కదా, గట్టిగా కూస్తుంది. తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా? ఈ బుద్ధి గుళ్ళో అమ్మవారి తాళి దొంగలించినప్పుడు ఏమైంది? తాళిని ఎవ్వరికీ తెలియకుండా కాజేసి నీ పెళ్ళి ఆపుకున్నావు కదా, అప్పుడేమైంది? మీరు చూసారా నేను దొంగతనం చేయడం? ఆధారం లేకుండా అభియోగం చేయకండి. నళిని, పాపని లోపలికి తీసుకెళ్లి సెల్లో వేయి. తనకి తనే దారిలోకి వస్తుంది. పదా మేడం ప్లీజ్. పదా. సార్ నా మాట వినండి. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను దొంగతనం చేయలేదు. నా మాట వినండి, నన్ను వదిలేయండి. శ్రీనివాసరావు గారు, ఇదిగోండి అమ్మవారి తాళి. కానిస్టేబుల్, సార్ ఈ తాళి నీకు ఈ ఇంట్లో ఎక్కడ దొరికింది? ఈ పర్సులో దొరికింది సార్. నిజంగా అది అమ్మవారి తాళి అయితే మరి నా మెళ్ళలో ఉన్నదేంటి? అసలు ఆ తాళి ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చుంటారు? ఏంటి సార్ ఇది? చపాతీలే కదా చేస్తున్నావు, నేను చేసేది కాదు సార్, మీరు చేస్తున్నది. తెలియట్లేదా?